మేము త్రిపురకి వచ్చేటప్పుడు ఇది ఫ్లైట్ జర్నీ. ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కడం. టైం ఎప్పుడు రాలేదు ఫ్లైట్ ఎక్కేది. ఇప్పుడు వచ్చింది. ఇది గూడా నేను రాలేదు. నేనే కావాలని వచ్చాను. త్రిపురకి రావాలి, రావాలి అని. మా బావ వద్దన్నారు. త్రిపుర స్టేట్‌లో వెదర్ బావుండది. నువ్వు అడ్జస్ట్ అవ్వలేవు. నెక్స్ట్ మూమెంట్ అయిన తర్వాత వేరే స్టేట్‌కి ఫ్యామిలీని పెట్టుకుంటా అన్నారు. కానీ లేదు బావ నేను నీతోటే ఉంటా అని వచ్చినా. కానీ లోపల ఒకటే టెన్షన్ నేను అడ్జస్ట్ అవుతానా లేదా? అక్కడ ఎలా ఉంటదో అని టెన్షన్. మా బావ ఆల్రెడీ మేము రాకముందే రూమ్ అంతా పెయింట్ వేసి మొత్తం సెట్ జేసి పెట్టిర్రు. అయినా టెన్షనే. నేను ఒకటే మాట అంటా నార్మల్‌గా బావ ఎక్కడైనా నువ్వు పక్కనుంటే ఏ అడవిలోనైనా హ్యాపీగా ఉంటా అని అంటా. ఆ మాట నిజమే అయిందండి. ఎందుకంటే మేముండే బెటాలియన్ ఇక్కడ క్వార్టర్స్ ఊరి బయట. అంటే ఈ అడవే అనుకోండి అలా ఉంది. కొన్ని మాటలు నిజమే అవుతావి. ఇదే ఎగ్జాంపుల్. మనకక్కడ ఎన్ని ఉన్నా హస్బెండ్ పక్కన లేకపోతే హ్యాపీగా ఉండలేం గదా! ఇప్పుడు మా బావతో ఉన్నా అదే చాలు లైఫ్‌కి అనిపిస్తది. మనం ఎక్కడో పుట్టి ఇలాంటి త్రిపుర ఇలాంటి స్టేట్స్ చూడడం ఒక రకంగా బెస్టే. మళ్ళీ ఛాన్స్ రాదు. వచ్చినప్పుడే యూజ్